హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ మడికె షేంగోలి చేస్తున్నామండి. తెలుగులోనేమో కుండ చెకోడీలు అంటారండి వీటిని. దానికి మనకు కావాల్సిన పదార్థాలు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి, కొంచెం టైం టేకింగ్ అంతే. ఉల్లిగడ్డ, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ఓమ, ఉప్పు, పసుపు, కారం, నువ్వులు, జీలకర్ర ఆవాలు, గోధుమ పిండి, శనగపిండి, బియ్యం పిండి, జొన్న పిండి. ఒక బేషన్ తీసుకొని దాంట్లో జీలకర్ర, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఓమ, 2 స్పూన్స్ నువ్వులు, బియ్యం పిండి, గోధుమ పిండి, శనగపిండి 1/2 కప్ వేసుకోండి. జొన్న పిండి మొత్తం 1 కప్ వేసేసుకోవాలి. దాంట్లో కారం పొడి, మీ టేస్ట్కి తగినట్టు కారం పొడి వేసుకోండి. ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మంచిగా కలుపుకోండి. పిండి దగ్గరికి అయ్యే వరకు సేమ్ మన చపాతీ పిండి లాగానే, కానీ కొంచెం సాఫ్ట్గా కలుపుకోండి అంతే. పై నుంచి ఒక 1-2 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి పిండికి. ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత కొంచెం ఆయిల్ చేతికి రాసుకొని సేమ్ నేను ఇక్కడ చేస్తున్నట్టు చెకోడీలాగా చేసుకోవాలండి. కొంచెం కొంచెం పిండి తీసుకొని చెకోడీలాగా చేసుకోవాలి. చిన్న చిన్న చెకోడీలాగా అన్ని మొత్తం పిండితోనే మొత్తం చెకోడీలు చేసుకోవాలండి. సేమ్ నేను ఎలా చేస్తున్నానో అలాగే చేసుకోండి. తర్వాత ఒక కొంచెం పెద్ద బుగాని తీసుకోండి. దాంట్లో ఆయిల్ పోసుకున్న తర్వాత ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్, కొంచెం ఎక్కువనే పడుతుందండి, చూసుకొని వేసుకోండి. ఆయిల్ మొత్తం హీట్ అయిన తర్వాత దాంట్లో తాలింపు, జీలకర్ర, ఆవాలు అవి కొంచెం చిట్పటలాడిన తర్వాత ఆనియన్, కరివేపాకు నేను 2 ఒకటేసారి వేసేసానండి. ఆనియన్, కరివేపాకు వేసి మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుతూ ఉండండి. ఇట్లా కొంచెం వేగిన తర్వాత నేనైతే ఒక 2 చెంబులు అంటే 2 ముంతలతోని వాటర్ తీసుకున్నానండి. వాటర్ తీసుకొని వాటిని మసలనివ్వాలండి. కొంచెం మూత పెట్టేసి కొంచెం వాటర్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే కొంచెం టేస్ట్ వేసుకొని దాని మీద మూత పెట్టేసి మసలనివ్వండి. ఆలోపు ఇంకా కొంచెం పిండి ఉంటుంది, అది సగం పిండి చేసిన తర్వాత ఎసరు పెట్టేయండి. అది ఎసరు వచ్చే వరకు మనం ఇంకా సగం పిండితో చెకోడీలు చేసేస్తామండి. మొత్తం అలా చిన్న చిన్న చెకోడీలు చేసుకోవాలండి. ఆలోపు వాటర్ ఎసరు వచ్చిందంటే దాంట్లో మెల్లిగా ఇవన్నీ దాంట్లో డ్రాప్ చేసేయాలండి. ఇవన్నీ ఒక్కొక్కటిగా మెల్లిగా అట్లా ముద్ద పడినా ప్రాబ్లం లేదు, తర్వాత ఉడుకుతుంటే ఒకటి విడిపోతాయి. మొత్తం అన్నీ ఒకటేసారి వేసుకోవద్దండి, ఒకదాని మీద ఒకటి పడితే అతుక్కుపోతాయి. అన్నీ ఒకసారి వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. మంచిగా సిమ్లో పెట్టి మంచిగా ఉడకబెట్టేసేయాలండి.
మూత పెట్టి మెల్లిగా అప్పుడప్పుడు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడకపెట్టుకోవాలండి వాటిని. కొంచెం దగ్గరికి వచ్చింది అని అంటే మనం చూసుకుంటూ ఉండాలండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కొంచెం దగ్గరికి రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. టేస్టీ అండ్ సింపుల్ మడకే శేంగోలి రెడీ.